చెత్తబుట్టలో వేసి అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్ అట. చెత్తబుట్ట లేకపోతే కళ్ళకు అదుకుంటారా ఏంది? నాకు అర్థం కాదు. విద్యకు కేరళకు విడదీయరాని అనుబంధం అట. ఆ విద్యకు ప్రాధాన్యం ఇస్తున్న కేరళ దైవభూమి కేరళ అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. తెలంగాణలో విద్యాశాఖను తీసుకునేందుకు నేతలు ఎవరు సుముఖత వ్యక్తం చేయడం లేదు. కేసీ వేణుగోపాల్ రచించిన పుస్తకావిషయంలో సీఎం రేవంత్ ఏమంటున్నాడు? దేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి విద్య ఒక్కటే మార్గం అని, అందుకు తెలంగాణలో విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. విద్య అనేది మనకు లభించిన ఒక గొప్ప బహుమతి. విద్య అన్నది ఒక గొప్ప ఆయుధం అని, అందరికీ గొప్ప శక్తి అని బలంగా విశ్వసిస్తా అన్నారు. కేరళలోని అలప్పులలో లోక్సభ సభ్యుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ఎంపీ మెరిట్ అవార్డుల 2025 బహుకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వచ్చిండు. కేరళ ముఖ్యమంత్రి అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్యకు కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉందని, దేశంలో 100% అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. అణచివేత అన్యాయానికి గురవుతున్న బాధితుల గొంతుకగా వేణుగోపాల్ నిరంతరం నిరుపేదలు అణగారిన వర్గాల పక్షాన నిలుస్తున్నారు. 10వ 12వ తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం 2006లో ప్రారంభించిన 19 ఏళ్లుగా పొమ్ తువాల్ ఎంపీ మెరిట్ అవార్డులను బహుకరించడం అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు. రానున్న రోజుల్లో విద్యకున్న ప్రాధాన్యత గురించి నేను ప్రతి సందర్భంలోనూ ప్రజలకు చెబుతుంటా. విద్యారంగంపై ప్రభుత్వాలకు సరైన ఫోకస్ లేని కారణంగానే ప్రభుత్వం కన్నా ప్రైవేటు పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు. తెలంగాణలో విద్యారంగాన్ని ఒక సవాలుగా తీసుకొని పనిచేస్తున్నామని తెలిపారు. ఏం సవాలుగా తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఏం సవాల్ తీసుకుంటున్నారు? విద్య ఒకటే అభివృద్ధి చెందడానికి మూల కారణం అంటున్నారు. బడ్జెట్ ఏమో 7% ప్రవేశపెట్టారు గతంలో. మీరు అంటే మాటలు కాదు, చేతలు కావాలి. ఆడికి ఏడు నిన్న కేరళ పోయి వచ్చేసిండు ఎంబడే. టారిఫ్ల వివాదం అమెరికాకు భారత్ షాకట. బీసీ బిల్లుకు శాసనసభ ఆమోదం, మున్సిపల్ బిల్లుకు సైతం. కాళేశ్వరం రిపోర్టు బీఆర్ఎస్ యుద్ధం చేయాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి ఆదివారమే ముహూర్తం ఖరారు చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. కానీ బీఆర్ఎస్ వ్యూహంపైనే స్పష్టత లేదంట. రిపోర్టును అసెంబ్లీలో పెట్టకుండా ఆపాలని హరీష్ రావు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంతోనే వారి ఆత్మరక్షణ ధోరణి బయటపడిందనే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజమే కదా. మళ్ళా ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఎలా ఎదుర్కొంటారనేది ప్రధాన ప్రశ్న. ఎదుర్కొన్నారో అంతా అయిపోయింది, ఇంకేముంది. బీసీ రిజర్వేషన్లు అసెంబ్లీలో పొన్నం వర్సెస్ గంగుల వీళ్ళిద్దరికే నడుస్తుంది. ఎప్పుడు బీసీలపై మంత్రి పొన్నంకు అవగాహన లేదన్న బీఆర్ఎస్ సభ్యుడు గంగుల, ఆకారం ఎక్కువగా ఉంటే అవగాహన ఎక్కువగా ఉందనుకోవడం పొరపాటు అన్న మంత్రి పొన్నం. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య వాగ్వాదం అంట. తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళాలంట. పర్యావరణ హితానికి పచ్చని జీవన శైలికి సైక్లింగ్ ఎంతో దోహదమట. సండేస్ అండ్ సైక్లింగ్ విస్తృతం చేయాలి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం కన్ఫ్యూజ్లో ఉందంట. ఎవరు కన్ఫ్యూజ్లో ఉంటారో మీకే అర్థమవుతలేదు. నిండు సభలో నిస్సిగ్గుగా బ్రీఫింగ్. సభా సాంప్రదాయం మర్చిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంగులను ఒప్పించేందుకు మంచి చెడు చూస్తానని వ్యాఖ్యలట. సోషల్ మీడియాలో సీఎం రేవంత్ తీరుపై తీవ్ర విమర్శలు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే చట్టపరమైన సవరణపై ఆదివారం అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నాడు? అంత పెద్ద మాట ఏమన్నా